This conference will now be recorded. నా స్క్రీన్ కనబడుతుంది మీకు ఇట్లా స్క్రీన్ విజిబుల్ అవుతుందని అది మీకు ఓకే ETL డెవలపర్ ఎప్పుడు కూడా డిజైనర్ టూల్ అనే వర్క్ చేస్తారు అనమాట. యాజ్ ఎన్ ETL డెవలపర్ యూఆర్ ఆల్వేస్ వర్కింగ్ ఇన్ పవర్సెంటర్ డిజైనర్ టూల్. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ విండో ఇస్ కాల్డ్ as repository navigator window. Within that navigator window, all available repositories created by the administrator all are listed in the repository navigator window. ఇక్కడ లిస్ట్ అయి ఉంటాయి, లిస్ట్ అవుట్ అయి ఉంటాయి అన్నమాట. We need to select the repository allocated to us, connecting to that respective repository with our username and password. Okay, మనకి ఇచ్చిన యూజర్ అండ్ పాస్వర్డ్తో కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకి రిపాజిటరీ ఫోల్డర్ ఉంటుంది అనమాట. దీంట్లో చాలా రిపాజిటరీస్ ఫోల్డర్స్ ఉన్నాయి. దాంట్లో మనకి ఏదైతే రిపాజిటరీ ఫోల్డర్ అలొకేట్ చేస్తారో ఆ ఫోల్డర్ మనం చూస్ చేసుకుంటాం. ఓకే, చూస్ చేసుకుని అది ఎక్స్పాండ్ కూడా చేస్తాం. ఇవన్నీ కూడా కంటెంట్ ఫోల్డర్స్ అనమాట. ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ కంటెంట్ ఫోల్డర్స్. బై డిఫాల్ట్ వీ కెన్ గెట్ దట్ ఫోల్డర్స్. నెక్స్ట్ మనం వర్క్ చేసే టూల్స్ ఏంటి, ఇక్కడ డిజైనర్ టూల్లో గో టు టూల్స్ టాబ్, సోర్స్ అనలైజర్, టార్గెట్ డిజైనర్, ట్రాన్స్ఫర్మేషన్ డెవలపర్, మ్యాప్ డిజైనర్, మ్యాప్ 5 టూల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సోర్స్ అనలైజర్ టూల్. ఈ టూల్ పర్పస్ ఏంటంటే, యూజింగ్ దిస్ టూల్ కనెక్ట్ టు ది అవైలబుల్ సోర్స్ సిస్టమ్స్, ఇదర్ ఆర్డిబిఎంఎస్ సిస్టమ్స్ ఆర్ ఫైల్ సిస్టమ్స్. ఆర్డిబిఎంఎస్ అయితే మళ్ళీ ఓడిబిసి డేటా సోర్స్ నేమ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ ఓడిబిసి డేటా సోర్స్ నేమ్ టు కనెక్ట్ టు ది వేరియస్ databases, any kind of databases. We can connect to the various databases as well as the database users available within that respective database. But Oracle database అనేది user oriented system. Within that respective database, each user is called as one data source for our technology. ప్రతి యూజర్ ఒక సోర్స్ కింద ట్రీట్ చేస్తాం. టు కనెక్ట్ టు దట్ respective user, we can create ODBC data source name with necessary ODBC login details. Once connected through that ODBC data source name, then select necessary objects are like tables, views and synonyms as sources. Okay, and import them. While importing the sources, by default we can get relationships like primary to foreign relationships by default. If this relationship is available in the database, this relationship is also called as referential integrity. Then మనం referential integrity అంటాం database లో. Okay, if referential integrity defined between the parent and the child, that is imported here as a relationship. Based on the relationship, we can identify the tables like tables as like master as well as detail. అంటే ఇక్కడ మీకు ప్రైమరీకి ఉన్నదాన్ని మాస్టర్ టేబుల్ అంటాం, ఫారిన్కి ఉన్నదాన్ని డీటెయిల్ టేబుల్ అంటాం. ఓకే, దట్ మీన్స్ ప్రైమరీకి టేబుల్ ఇస్ కాల్డ్ as పేరెంట్ టేబుల్ అండ్ ఫారిన్కి టేబుల్ ఇస్ కాల్డ్ as చైల్డ్ టేబుల్. మరి ఇక్కడ కూడా ప్రైమరీకి ఉన్నది ఇది పేరెంట్ అవుతుందంటే అవుతుంది. ఎప్పుడు అవుతుంది, ఈ ప్రైమరీకి ఇంకొక టేబుల్లో ఫారిన్కి అవ్వాలి, అప్పుడు మీకు ఇది పేరెంట్ టేబుల్ అవుతుంది. EMP టేబుల్ ఇస్ పేరెంట్ టేబుల్ వెన్ ప్రైమరీకి ఆఫ్ ది EMP table should be act as a foreign in another table. Okay, foreign key table is a child table and the primary key table is a parent table. Okay, ఇక్కడ మనకి parent table is also called as master table and child table is also called as detailed table. Okay, next మనం ఇక్కడ ఏం చేసి మనకు కావాల్సిన టేబుల్స్ అన్ని కూడా వన్ బై వన్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం through ODBC data source name. Okay, after that what we need to do, once we imported necessary sources from the various source systems using source analyzer tool, next step is to connect to the target system.
ఇక్కడ మీకు సోర్స్ ఏదైనా కావచ్చు. సోర్స్ ఈజ్ ఎనీథింగ్ గివెన్ బై ది బిజినెస్ యూజర్స్ ఇన్ ఎనీ ఫార్మాట్ కంటెంట్స్ ఫుల్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ. బట్ అవర్ టార్గెట్ ఈజ్ వేర్ హౌస్. మన టార్గెట్ ఏంటి? వేర్ హౌస్ ఈజ్ అవర్ డేటా వేర్ హౌస్ ఈజ్ అవర్ టార్గెట్. Okay, using target design, go to tools tab and click on target designer. Okay, using this tool we can connect to the target system. Okay, using target designer, connect to the target system and import necessary target tables like dimension tables and fact tables. Source నుంచి అయితే master detail అంటాం, బట్ టార్గెట్ వచ్చేటప్పటికి dimension tables and fact tables అంటాం. And dimension table is a parent table and fact table is a child table. There is a relationship from dimension table to fact table, with that means primary to foreign relationship from dimension to fact table. యాక్చువల్ మనకి డేటా వేర్ హౌస్లో స్టార్ స్కీమాస్ ఉంటాయి. సోర్స్లో ఏదో ఒక స్కీమా ఉంటుంది, దాన్ని పర్టికులర్గా మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. బట్ టార్గెట్కి వచ్చేటప్పటికి ఇన్ అవర్ టార్గెట్ వీ హ్యావ్ స్టార్ స్కీమాస్. డైమెన్షన్ మోడల్స్ ఆర్ లైక్ స్టార్ స్కీమాస్. వాట్ ఈస్ స్టార్ స్కీమా? సింగిల్ ఫ్యాక్ట్ టేబుల్స్ సరౌండెడ్ విత్ మల్టిపుల్ డైమెన్షన్ టేబుల్స్, దట్ ఈస్ కాల్డ్ స్టార్ స్కీమా అంటాం. ఓకే, ఆ డైమెన్షన్ టేబుల్స్ అండ్ ఫ్యాక్ట్ టేబుల్స్ మనం ఇంపోర్ట్ చేస్తాం టు ది టార్గెట్ Informatica Powercenter using target designer tool through ODBC data source name only. అంటే సోర్స్ నుంచి ఇంపోర్ట్ చేయడానికి మనకి డేటా సోర్స్ నేమ్ ఎలా అవసరం, అలాగే టార్గెట్ నుంచి ఇంపోర్ట్ చేయడానికి కూడా డేటా సోర్స్ నేమ్ అవసరం పడుతుంది మనకి. ఓకే, చెప్పండి, నాకు అసలు అర్థం అవుతుంది. అర్థం కావట్లేదా? మీరు ఫాస్ట్ చెప్పేస్తున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సోర్స్ ఆల్రెడీ మనం సోర్స్ గురించి డిస్కస్ చేసాం కదా, సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట ఇది కూడా. ఓకే, టార్గెట్ డిజైనర్ కూడా కొత్త కదా. ఓకే, అదే మీకు అంటే ఇవి రిపీట్ అవుతుందిలేండి మనకి కాన్సెప్ట్స్. మీరు మన అకాడమిక్ లేక ఫస్ట్ చాప్టర్ ఫినిష్ అయిపోతే సెకండ్ చాప్టర్ కదా మీరు ఫస్ట్ చాప్టర్ రిపీట్ చేయాలి కదా, అది ఫ్యాకల్టీస్ రిపీట్ చేయరు. అలా కాదు, ఇక్కడ మనకు ఒకే టెక్నాలజీలో పనిచేస్తాం కాబట్టి ప్రతి పాయింట్ రిపీట్ రొటీన్గా ఉంటుంది అనమాట. ఆల్వేస్ వీఆర్ వర్కింగ్ విత్ దిస్ టెక్నాలజీ ఇన్ రొటీన్ మేనర్. రొటీన్ స్టెప్స్ ఏ ఉంటాయి అనమాట, కొత్త స్టెప్స్ ఏమి ఉండవు మనకి. ఓకే, మనం ఇప్పుడు సోర్స్ అనలైజర్కి ఎలాగైతే ఇంపోర్ట్ చేస్తామో సోర్స్ టేబుల్స్ని, అలాగే టార్గెట్ నుంచి కూడా ఇంపోర్ట్ చేస్తాం. నేను అనేది ఏంటంటే సోర్స్కి టార్గెట్ డిఫరెన్స్ ఏంటంటే, సోర్స్లో ఉన్న టేబుల్స్ని మనం మాస్టర్ డీటెయిల్ అంటాం, పేరెంట్ చైల్డ్ అన్నాం కదా, వాటిని మాస్టర్ డీటెయిల్ అని కూడా అంటాం. టార్గెట్కి వచ్చేటప్పటికి పేరెంట్ అంటే డైమెన్షన్ టేబుల్ పేరెంట్ అంటాం, ఫ్యాక్ట్ టేబుల్ చైల్డ్ టేబుల్ అంటాం. నేను ఎలాగో ఇది రికార్డ్ చేస్తున్నాను కాబట్టి రికార్డింగ్ కూడా మీకు షేర్ చేస్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఓకే, మనం ఇప్పుడు టార్గెట్ డిజైనర్లో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే మనం ఏం డెవలప్మెంట్ ఏం స్టార్ట్ చేయాలి, వీ నాట్ స్టార్టెడ్ డెవలప్మెంట్. మనం సోర్స్ కనెక్ట్ అయ్యి సోర్స్ టేబుల్స్ ఇంపోర్ట్ చేస్తాం. ఇప్పుడు టార్గెట్ కనెక్ట్ అవుతుంది. టార్గెట్ కనెక్ట్ అయ్యి ఇంపోర్ట్ చేయడం కూడా సేమ్ కాన్సెప్ట్ ఉండదు, కాన్సెప్ట్ మారదు. టార్గెట్ డిజైనర్ అయినంత మాత్రాన వేరే కాన్సెప్ట్ రాదు. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలో వాటిని ఇంపోర్ట్ చేసుకుంటాం మనం త్రూ ఓడిబిసి డేటా సోర్స్ని. ఇక్కడ చూడండి, టార్గెట్స్కి వెళ్ళి ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్. హియర్ అవర్ టార్గెట్ డేటాబేస్ ఈజ్ టార్గెట్ సిస్టమ్ ఈజ్ డేటాబేస్. ఇప్పుడు వేర్ హౌస్ అంటాం, డేటా వేర్ హౌస్. అది ఎక్కడ డేటా వేర్ హౌస్ ఎక్కడ ఉంటుంది? డేటాబేస్లోనే ఉంటుంది. ఏదో ఒక డేటాబేస్, ఆరాకిల్, టెరాడేటా, DB2, ఇంకా వాటిని యూజ్ చేసి వేర్ హౌస్ బిల్డ్ చేస్తాం. ఓకే, ఆ వేర్ హౌస్లోకి డేటా లోడ్ చేయాల్సి వస్తుంది. డేటా లోడ్ చేయాలంటే ముందు అక్కడి నుంచి మనం టార్గెట్స్ని ఇంపోర్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. నేను డీటెయిల్స్ ఎంటర్ చేస్తుంటే ఓడిబిసి డేటా సోర్స్ డీటెయిల్స్ అంటే యూజర్ నేమ్, ఓనర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయకపోతే మనం కనెక్ట్ అవ్వలేము. ఓకే, కనెక్ట్ మీద క్లిక్ చేసాం. ఇప్పుడు మన సిస్టమ్ మనది ఫ్రంట్ ఎండ్ టూల్ అనమాట. ఈ ఫ్రంట్ ఎండ్ టూల్ ఏం చేస్తుందంటే ముందు సోర్స్ కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయ్యి కావాల్సిన సోర్సెస్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. అలాగే టార్గెట్ కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయ్యి రిక్వైర్డ్ టార్గెట్ టేబుల్స్ని ఇంపోర్ట్ చేస్తాం. తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. సోర్సెస్ టార్గెట్స్ అవైలబుల్ ఉంటే then we can start to design the ETL logics as mappings in the mapping designer tool. Okay, ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే టార్గెట్ టేబుల్స్, ఇవన్నీ సెట్ ఆఫ్ టార్గెట్ టేబుల్స్ ఉన్నాయి కదా, వీటిల్లో మనకు కావాల్సిన టేబుల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అన్ని ఇంపోర్ట్ చేయము, మనకు కావాల్సిన టేబుల్స్ మాత్రం ఇంపోర్ట్ చేస్తాం. ఇలా అంటే మనకు రిక్వైర్మెంట్ ముందే ఉంటుంది, టార్గెట్ టేబుల్స్ ఏం కావాలి అనేది ముందే ఉంటుంది. నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసినా కానీ అవి రిక్వైర్డ్ టేబుల్స్ అని. ఓకే, ఓకే, అలాగే మనం కొన్ని టేబుల్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుని మనం ఇంపోర్ట్ చేస్తాం వాటిని. క్లిక్ అన్నమాట.
సో మనం ETL డెవలపర్ యాజ్ అన్ ETL డెవలపర్ ఏ టార్గెట్స్కి మనం లాజిక్స్ బిల్డ్ చేయాలనే ఒకటి ఉంటుంది అన్నమాట. టాస్క్ అలొకేషన్ ఉంటుంది మనకి. ఈ టార్గెట్ టేబుల్స్ ఇంపోర్ట్ చేయమని మనకి లిస్ట్ ఇస్తారు ముందే. త్రూ మెయిల్ కన్వర్సేషన్ ద్వారా వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఏదైనా ప్రిపేర్ చేసి పంపిస్తారు, లేదా దాంట్లోనే వాళ్ళు ఈ టార్గెట్ టేబుల్స్ని యూజ్ చేయండి, ఈ టార్గెట్ టేబుల్స్ లాజిక్ బిల్డ్ చేయండి అంటారు వాళ్ళు. ఓకే, దానికి మనం లాజిక్ బిల్డ్ చేయాల్సి ఉంది. వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా చెప్పేస్తారు వాళ్ళు, దాంట్లోనే ఏం చేయాలి అనేది ఉంటుంది. దాన్ని ఒకసారి క్లియర్గా ఒకసారి స్టడీ చేసి అండర్స్టాండ్ చేసుకోవాలి. అర్థం కాకపోతే వాళ్ళు ఒకసారి అడగాలి, నాకు ఇక్కడ డౌట్ ఉంది, ఇదేంటిది, మీరు ఈ లాజిక్ అంటున్నారు, ఇది ఏం చేయాలి, ఇక్కడ నేను ఏమన్నా ఇంకేమైనా చేయాలి, లాజిక్ ఏమైనా బిల్డ్ చేయాలంటే కనుక కొత్తగా ఏం చేయాలి, అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, నాకు ఈ ఐడియా వచ్చింది, ఇది ఓకేనా, ఇంకేమైనా చేయాలని ముందు వర్క్ స్టార్ట్ చేయకముందే ఈ డిస్కషన్స్ ఉంటాయి. స్టాండప్ మీటింగ్స్ అవి ఉంటాయి అన్నమాట మనకి. అంటే జనరల్ బాడీ మీటింగ్స్ ఉంటాయి, స్టాండప్ మీటింగ్స్ ఉంటాయి, తర్వాత ఫోన్ కన్వర్సేషన్స్ ఉంటాయి, మెయిల్ కన్వర్సేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనకి. ఇప్పుడు నేను ఏం చేసిన, ఇంపోర్ట్ చేసిన టేబుల్స్ అన్ని కూడా, సెలెక్ట్ చేసిన టేబుల్స్ అన్ని కూడా ఓకే చేయగానే ఇంపోర్ట్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా అయిన తర్వాత ఏం చేయాలి, ఇంపోర్ట్ చేసిన తర్వాత దాన్ని సేవ్ టు ది రిపాజిటరీ. మీకు అవుట్పుట్ విండోలో కనపడుతుంది ఎక్కడ సేవ్ అవుతున్నాయి అనేది. మీకు అవుట్పుట్ విండోలో మొత్తం క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. టేబుల్స్ ఎక్కడ ఇన్సర్ట్ అవుతాయి, ఫస్ట్ టైం ఇన్సర్ట్ అవుతాయి, నెక్స్ట్ టైం అప్డేట్ అవుతాయి. ఓకే, అయితే నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి, EMP_DEP_TGG, ఇది రిక్వైర్మెంట్. అంటే ఈ టార్గెట్ టేబుల్లో ఎంప్లాయీ డీటెయిల్స్ యాజ్ వెల్ యాజ్ ది డిపార్ట్మెంట్ డీటెయిల్స్ లోడ్ చేయాలని రిక్వైర్మెంట్. ఇది రిక్వైర్మెంట్, ఇది మనకి ఇచ్చారు టార్గెట్ టేబుల్. ఈ టార్గెట్ టేబుల్ బేస్ చేసుకుని మనకి సోర్స్ యాక్సెస్ కూడా ఇస్తారు. ఆ సోర్స్లో మనం ఏం చేయాలంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయాలి. ఒక్కోసారి ఇస్తారు, ఒక్కోసారి ఇవ్వరు. ఒకవేళ మెయిల్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు అన్నమాట, నాకు రిక్వైర్మెంట్ ఇది ఉంది, ఇది యాజ్ పర్ దిస్ రిక్వైర్మెంట్ మీరు లాజిక్ బిల్డ్ చేయండి, దిస్ ఇస్ ద సోర్స్, యూ కెన్ కనెక్ట్ టు ద సోర్స్. అంటే మీరు కొంచెం వర్క్ అసైన్ చేయాలి కాబట్టి సోర్స్ టేబుల్స్ మీకు ఇవ్వరు. సోర్సెస్ని మీరు ఐడెంటిఫై చేయాలి, డేటాబేస్లోకి వెళ్ళి కావాల్సిన టేబుల్స్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఏంటి, ఎంప్లాయీ డీటెయిల్స్ యాజ్ వెల్ యాజ్ ద డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఈ టార్గెట్ టేబుల్లో పెట్టాలి. మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని ఇంపోర్ట్ చేస్తారన్నమాట. You can identify the tables available in the database. Once identified, then you can import them to the Powercenter using source analyzer tool. Already మనం ముందు ఇంపోర్ట్ చేసి పెట్టాం కాబట్టి ఇంకా అవసరం లేదు. ఓకే, ఇక్కడ మనకి ఎంప్లాయీ డీటెయిల్స్ EMP టేబుల్లో ఉన్నాయి, డిపార్ట్మెంట్ డీటెయిల్స్ DEPT టేబుల్లో ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకి 2 టేబుల్స్లో ఉంది డేటా, రిక్వైర్డ్ డేటా అనేది 2 టేబుల్స్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, సింగిల్ టార్గెట్ టేబుల్లో పెట్టాలి. లాజిక్ ఏంటంటే మనకి ఇక్కడ read the data from the 2 relational tables. అవి 2 relational tables కదా. Read the data from the 2 relational tables and merge the data and insert the data to the single target table. ఓకే, మనం ఏం చేయాల్సి ఉంటుంది, 2 టేబుల్స్లో ఉన్నదాన్ని డేటా రీడ్ చేసుకొని మెర్జ్ చేసుకొని తర్వాత టార్గెట్కి పంపించాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు మెర్జింగ్ అంటున్నాను నేను, మెర్జింగ్ అని ఒక వర్డ్ వాడాను అనమాట. మెర్జ్ చేయడం అంటే ఏంటంటే జాయిన్ చేయడం అన్నమాట. జాయిన్ చేయడం, మెర్జింగ్ అంటే ఏంటంటే జాయిన్ చేయడం. జాయిన్ చేయడం అంటే మీకు జాయినర్ అని ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసుకుని మనం డేటా మెర్జ్ చేస్తాం. డేటా మెర్జ్ చేయడం వేరు, డేటా కంబైన్ చేయడం వేరు. డేటా కంబైన్ చేయడానికి మెర్జ్ చేయడానికి చాలా తేడా ఉంటుంది అన్నమాట. రెండు ఒకటే మనం కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట. డేటా మెర్జ్ చేయడం అంటే ఏంటంటే వీ కెన్ మెర్జ్ ది రిలేషనల్ డేటా బేస్డ్ ఆన్ జాయిన్ కండిషన్. రెండు మెర్జ్ అవుతాయి. అంటే ఎలా మెర్జ్ అవుతాయి, రెండును వెర్టికల్గా మెర్జ్ అవుతాయి. కంబైన్ చేయడం అంటే హారిజాంటల్గా కంబైన్ అవుతుంది. వెర్టికల్గా మనం ఏం చేస్తామంటే రిలేషనల్ డేటాని వెర్టికల్గా మెర్జ్ చేయాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇది వెర్టికలే కదా, ఇది డేటా అనేది. చూడండి, ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ దే డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అంటే ఇది వెర్టికల్ అంట, మీకు ఎలా కనపడుతుంది కానీ ఇది హారిజాంటల్ కాదు. మీరు డేటాబేస్లో చూస్తే ఇది వెర్టికల్ ఉంటుంది అనమాట. మీరు పైనుంచి కింద చూస్తున్నారు కదా, ఎంప్లాయీ నెంబర్ నుంచి లొకేషన్ వరకు పైనుంచి కింద కనపడితే మీకు హారిజాంటల్ కింద కనపడుతుంది గ్రాఫికల్గా. కానీ డేటాబేస్లో చెక్ చేస్తే ఎలా ఉంటుందో ఉండదు. ఎలా ఉంటుంది, హారిజాంటల్గా ఉండదు, వెర్టికల్గా ఉంటుంది. మీరు చూస్తే డేటాబేస్లో అంటే సైడ్ బై సైడ్ వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని మెర్జ్ చేస్తేనే మీకు వెర్టికల్గా వస్తుంది డేటా. అలా కాకుండా కంబైన్ చేస్తే వెర్టికల్గా రాదు, హారిజాంటల్గా వస్తుంది. ఎప్పుడు మనం కంబైన్ చేస్తాము అంటే సిమిలర్ డేటా ఉంటే కంబైన్ చేయాలి, రిలేషనల్ డేటా ఉంటే మెర్జ్ చేయాలి, అంటే జాయిన్ చేయాలి. మెర్జ్ చేయడం అంటే జాయిన్ చేయడం, కంబైన్ చేయడం అంటే యూనియన్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 2 EMP టేబుల్సే ఉన్నాయి అనుకోండి. ఇక్కడ DEPT EMP అనేది డిఫరెంట్ టేబుల్స్ అండ్ రిలేషనల్ ఇన్ నేచర్.
అవి డిఫరెంట్ బట్ రిలేషనల్. అందుకే మనం జాయిన్ చేస్తున్నాం మనం డేటా మెర్జింగ్ అంటే. అలాగే మనం ఒకటి EMP1 అండ్ EMP2 రెండు టేబుల్స్ ఉన్నాయనుకోండి. ఓకే, వాటిని మనం కంబైన్ చేయాల్సి ఉంటుంది. అంటే రెండిట్లోనే ఎంప్లాయీ డీటెయిల్సే ఉంటాయి, అప్పుడు కంబైన్ అంటే యూనియన్ చేయాల్సి ఉంటుంది అనమాట. డేటా యూనియన్ అంటాం. ఇక్కడ మనకి డేటా మెర్జింగ్ ఇది. ఓకే, అంటే మనం ఆ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. రిలేషనల్ డేటా ఉంటే మెర్జ్ చేయాలి బేస్డ్ ఆన్ జాయిన్ కండిషన్. అదే కనుక సిమిలర్ డేటా ఉంటే కంబైన్ చేయాలి బేస్డ్ ఆన్ యూనియన్ మెకానిజం. యూనియన్ అనేది సెట్ ఆపరేటర్. ఓకే, రిలేషనల్ టేబుల్ని జాయిన్ చేసి ఎలా చేస్తాం? బై యూజింగ్ రిలేషనల్ ఆపరేటర్స్ లైక్ ఈక్వల్ టు ఆపరేటర్. ఈక్వల్ టు ఆపరేటర్ అనేది ఏంటి? రిలేషనల్ ఆపరేటర్. ఈక్వల్ టు అనేది రిలేషనల్ ఆపరేటర్. ఓకే, యూనియన్ అనేది వాట్ ఈజ్ యూనియన్? యూనియన్ అనేది సెట్ ఆపరేటర్ అనమాట. ఈక్వల్ టు అనేది రిలేషనల్ ఆపరేటర్, యూనియన్ అనేది సెట్ ఆపరేటర్. మీకు తెలుసు కదా, రిలేషనల్ ఆపరేటర్స్, సెట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటి మనకి నార్మల్గా జనరల్గా మ్యాథమెటిక్స్లో? అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అంటే ప్లస్, మైనస్, డివైడెడ్ బై అండ్ ఇంటూ అనేవి వాటిని మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, అదే మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏముంటాయి? రిలేషనల్ ఆపరేటర్స్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఇవి రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, సెట్ ఆపరేటర్స్ అంటే ఇప్పుడే చెప్పాను, ఒకటి చెప్పాను నేను. సెట్ ఆపరేటర్ అంటే యూనియన్, ఇంకా యూనియన్, ఇంటర్సెక్షన్, మైనస్, ఇవి సెట్ ఆపరేటర్స్ అంటాం. యూనియన్, ఇంటర్సెక్షన్, మైనస్ అనేవి సెట్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏముంటాయి? మీరు బీటెకేనా? లేదండి, ఎంఎస్సి కెమిస్ట్రీ. ఓకే ఓకే, మీకు తెలిసి ఉండకపోవచ్చు. లాజికల్ ఆపరేటర్స్ అంటే అది తెలిసి ఉండొచ్చు, కానీ మీకు అవన్నీ తెలియకపోవచ్చు. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, నాట్ ఆపరేటర్, నాండ్ ఆపరేటర్, నార్ ఆపరేటర్, వీటిని లాజికల్ ఆపరేటర్స్ అంటారు అన్నమాట. ఓకే, తెలుసా మీకు అండ్ ఆపరేటర్ అంటే ఏం జరిగింది అనేది? అండ్ అంటే ఏంటి? అండ్ అంటే ఏంటంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్నవే, రెండు ట్రూ అవ్వాలన్నమాట. ట్రూ ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్ 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 అండ్ ఫాల్స్ ట్రూ ఫాల్స్. అంటే రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది అనమాట. అది అండ్ ఆపరేటర్ అండి. టూ కండిషన్స్ ఉన్నాయనుకోండి, టూ కండిషన్స్ ట్రూ అవ్వాలన్నమాట. ట్రూ ట్రూ ట్రూ, ఫాల్స్ ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్. అంటే ఒక్క సిచ్యువేషన్ లో మాత్రమే ట్రూ అవుతుంది అనమాట. రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది. దాన్ని మనం అండ్ ఆపరేటర్ అంటాం. ఆర్ ఆపరేటర్ అంటే ట్రూ ట్రూ ట్రూ, ట్రూ 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 అండ్ ట్రూ ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ ట్రూ, ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్. రెండు ఫాల్స్ అయితేనే కానీ అది ఫాల్స్ అవ్వదు. ఎదర్ ఆఫ్ ది కండిషన్స్ ట్రూ ఆర్ బోత్ ది కండిషన్స్ ఆర్ ట్రూ, దెన్ ట్రూ అవుతుంది. ఓన్లీ ఫాల్స్, బోత్ ది కండిషన్స్ ఫాల్స్ అయితేనే కానీ అది ఫాల్స్ అవ్వదు అనమాట. అది ఆర్ ఆపరేటర్ అది. ఓకే, అదే కనుక నాట్ ఆపరేటర్ అంటే, నాట్ అంటే రివర్స్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం నాట్ ఈక్వల్ టు అన్నాం అనుకోండి, ఈక్వల్ టుకి నాట్ అని ఉపయోగిస్తాం అనమాట. నాట్ అనేది కూడా లాజికల్ ఆపరేటర్. ఓకే, అలాగే మనకి నాండ్ ఆపరేటర్, నార్ ఆపరేటర్ ఉంటుంది. మెయిన్గా వాడేవి ఏంటంటే అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్ ఎక్కువ వాడుతూ ఉంటాం. నాట్ ఆపరేటర్ అనేది కూడా వాడతాము, వెరీ రేర్, అంటే టెస్ట్ కోసం. డేటా టెస్ట్ చేయడానికి నాట్ ఆపరేటర్ వాడతాం తప్ప మామూలుగా డేటా ప్రాసెసింగ్కి నాట్ ఆపరేటర్ వాడతాం. అండ్ కానీ లేదా ఆర్ ఆపరేటర్ వాడతాం. అంటే నేను మీకు జస్ట్ తెలియటానికి, ఎందుకంటే ఎక్కువ మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇంకా మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ, అందుకని మనకి ఆపరేటర్స్ కోసం బాగా తెలియాలన్నమాట. రిలేషనల్ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అండ్ సెట్ ఆపరేటర్స్, ఇవే ఎక్కువ ఉంటాయి. మనకి ఇంకా ట్రిగ్నోమెట్రీ, జియోమెట్రీ అయ్యేం ఉండవులే, కానీ అవి కూడా ఉంటాయి. అవి కూడా ఇన్ఫర్మేటికల్ అవి కూడా చేయొచ్చు, కానీ మనకి అంతవరకు ఉండదు అన్నమాట. ఓకే, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి అవసరం పడవు మనకి. జియోమెట్రీ తర్వాత ట్రిగ్నోమెట్రీ అవి అవసరం ఉండదు. ఓకే, సరే. ఇప్పుడు మనకు చూడండి, రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మనకి ఏంటి? ఇక్కడ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ టార్గెట్ టేబుల్స్ ఉంటాయి మనకి.
Okay. Target tables are created as per the requirement, business requirement. అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది, యాజ్ పర్ ది బిజినెస్ ఓన్లీ, రన్నింగ్ బిజినెస్ని బేస్ చేసుకునే రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, అంటే మనకి ఎగ్జిస్టింగ్ బిజినెస్ని బేస్ చేసుకునే రిక్వైర్మెంట్స్ చెప్తాడు, కానీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అదర్ దాన్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉండవు. ఇంకా అవుట్ సైడ్ ఆఫ్ ది బిజినెస్ వాడు ఏం రిక్వైర్మెంట్ ఏం అడగడు బిజినెస్ యూజర్. విత్ ఇన్ ది బిజినెస్ వాడికి రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే మనకి చూడండి, మనం ఎప్పుడైనా కానీ ఎగ్జామ్స్ ఎవరు రాసినట్టు అవుట్ ఆఫ్ ది సిలబస్ అంట, అంటే సిలబస్లో లేని వాటికి మన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు వాడు. అవుట్ ఆఫ్ ది సిలబస్ అంటే వాళ్ళు కావాలని చేస్తారు, తెలుసా? అవి ఎందుకు చేస్తారు? అవుట్ ఆఫ్ ది సిలబస్ ఎందుకు ఇస్తారు అంటే వీళ్ళ నాలెడ్జ్ ఎంతవరకు ఉన్నది టెస్ట్ చేయడానికి. వాళ్ళు విత్ ఇన్ ది టెక్స్ట్ బుక్ నే ప్రిపేర్ అవుతున్నాడా, అవుట్ సైడ్ ఆఫ్ ది కూడా ఆలోచిస్తున్నాడా అనేది వాళ్ళు టెస్ట్ చేయడానికి కావాలని 2-3 ప్రశ్నలు అలా విధంగా ఇస్తారన్నమాట వాళ్ళు. అందుకని పిచ్చి పిచ్చికి ఇచ్చేయడం కాదు అది. మనం అలా అనుకుంటాం అవుట్ ఆఫ్ ది సిలబస్, విత్ ఇన్ ది సిలబస్ అంటాం. గొడవలు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తెలివి ఏంటంటే వాళ్ళు గొడవలు చేసినా కానీ అవుట్ సైడ్ ఆఫ్ ది సిలబస్ మనం అడిగిన క్వశ్చన్స్ అడిగినా కానీ వాడు ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాడా లేదా, అంటే అంతవరకు ఆలోచిస్తున్నాడా లేదా స్టూడెంట్ అనేవాడు. స్టూడెంట్ క్యాపబిలిటీని టెస్ట్ చేయాలంటే అవుట్ ఆఫ్ ది సిలబస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, అది ఓకే. తర్వాత ఏంటంటే ఓకే, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరైనా గొడవలు చేసినా కానీ ఏం చేస్తారు వాళ్ళు, మేము ఇలాగ అవుట్ ఆఫ్ ది సిలబస్ ఇచ్చి స్టూడెంట్ క్యాపబిలిటీని మేము టెస్ట్ చేయాలనుకుంటున్నామని అదేం అనకుండా వాళ్ళు సరే వాటికి ఎక్స్ట్రా మార్క్స్ ఇచ్చేస్తూ ఉంటారు వాటికి, వీళ్ళు ఇంతే అన్నట్టు. సరే అది పక్కన పెడదాం. అంటే నేను చెప్తున్నది ఏంటంటే ఇక్కడ మనకి బిజినెస్ యూజర్ రిక్వైర్మెంట్స్ కూడా విత్ ఇన్ ది బిజినెస్ ఉండదు, కానీ అవుట్ సైడ్ ఆఫ్ ది బిజినెస్ ఉండదు. వాడు అడగడు కూడా, అవుట్ సైడ్ ఆఫ్ ది బిజినెస్ వాడు అడగడు, విత్ ఇన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు అంటే ఆ రిక్వైర్మెంట్ ప్రకారం లాజిక్ ఎలా బిల్డ్ చేయాలనేది కాన్సెప్ట్ మనకి ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ 2 రిలేషనల్ టేబుల్స్. That's why we can make the relational data available in 2 relational tables based on join condition. Okay, but we are in the mapping designer. Within this mapping design, we can create a mapping with the available sources, required targets, and necessary transformations. Okay, but we are in the mapping designer. We can give you a name for the mapping. Okay, go to mapping step, click on create, and enter the name of the mapping. And list my mapping name. Here I want to join relational data available in EMP table as well as DEPT table. Okay, lecture name, click on OK. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇప్పుడు వరకు మనం చేసాం ఎంత ఎప్పటి వరకు ఏం వర్క్ ఫినిష్ చేసాం మనం. సోర్సెస్ని ఇంపోర్ట్ చేసాం, టార్గెట్స్ని ఇంపోర్ట్ చేసాం, తర్వాత లాజిక్ బిల్డ్ చేస్తున్నాం. ఓకే, లాజిక్ ఎక్కడ బిల్డ్ చేస్తున్నాం, వీ కెన్ బిల్డ్ ది లాజిక్ ఇన్ ద మ్యాపింగ్ డిజైనర్ టూల్ యాజ్ ఏ మ్యాపింగ్. ఓకే, ఇప్పుడు మ్యాపింగ్ నేమ్ కూడా ఇచ్చాను నేను. ఐ గివెన్ మ్యాపింగ్ నేమ్ ఫర్ ది mapping we are creating. Okay, first of all, what we need to do here, this is the repository navigator window. From this repository navigator window, select necessary sources, then drag and drop to workspace of mapping designer. ఇలా drag and drop చేస్తాం. ఓకే, మనకు కావాల్సిన వాటిని drag and drop చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ మనకి నేను EMP టేబుల్, DEPT టేబుల్ రెండింటిని ఒకేసారి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాను. 1 by 1 కూడా చేయొచ్చు, కానీ అట్ ఎ టైం కూడా చేసుకోవచ్చు. బై యూజింగ్ కంట్రోల్ కీ we can select multiple tables and drag them to the workspace of the mapping designer. ఓకే, నేను చేసింది ఏంటి, ఇప్పుడు నేను తీసుకున్న స్టెప్ ఏంటి, నేను I selected required sources from the repository navigator, then drag and drop to the workspace of the mapping designer. drag and drop చేసినప్పుడు ఏం జరిగింది, దిస్ ఇస్ DEPT అండ్ EMP, దీస్ టూ ఆర్ సోర్స్ టేబుల్స్. ఇక్కడ ఏంటి ఎక్స్ట్రా ఏమొచ్చినాయి, ఇక్కడ మీకు చదవండి, ఇక్కడ SQ_DEPT and SQ_EMP. అంటే విత్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది సోర్స్ హియర్ one transformation was created by default. నేమ్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్మేషన్ సోర్స్ క్వాలిఫైర్. ఇక్కడ చూడండి, ఇక్కడ సోర్స్ క్వాలిఫైర్ అని ఉంది కదా, SQ అంటే సోర్స్ క్వాలిఫైర్. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ డిఫాల్ట్ ట్రాన్స్ఫర్మేషన్. Source qualifier is a default transformation which is created based on the structure of the source automatically create అవుతుంది. ఓకే, ఓన్లీ సోర్స్ క్వాలిఫైర్ ఒకటే క్రియేట్ అవుతుంది, ఇంకా వేరే ట్రాన్స్ఫర్మేషన్స్ క్రియేట్ అవ్వవు. బై డిఫాల్ట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ లేదు, ఓన్లీ సోర్స్ క్వాలిఫైర్ ఒకటే క్రియేట్ అవుతుంది. ఓకే, దీని పర్పస్ ఏంటి, యూసేజ్ ఆఫ్ ది సోర్స్ క్వాలిఫైర్. సోర్స్ క్వాలిఫైర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ ది డేటా ఫ్రమ్ ది సోర్స్. మనకి ETL అంటే ఎక్స్ట్రాక్షన్ కదా, మరి డేటా ఎక్స్ట్రాక్షన్ ఎలా జరుగుతుందంటే బేస్డ్ ఆన్ సోర్స్ క్వాలిఫైర్ ఉంది. సోర్స్ క్వాలిఫైర్ బేసిస్ మనకి ఏం జరిగింది, ఎక్స్ట్రాక్షన్ జరిగింది. ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ వాజ్ స్టార్టెడ్ యూజింగ్ సోర్స్ క్వాలిఫైర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ది
respective source available in the source database. మన source database అంటే Oracle is our source database. సో Oracle లో ఉంది source. ఆ సోర్స్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే సోర్స్ క్వాలిఫైర్ అవసరం పడుతుంది. ఓకే, ఇట్ ఈస్ ఎ డిఫాల్ట్ ట్రాన్స్ఫర్మేషన్. సోర్స్ క్వాలిఫైర్ ఈస్ ఎ డిఫాల్ట్ ట్రాన్స్ఫర్మేషన్ which is created automatically based on the structure of the source, and usage of the source qualifier is used to extract the data from the respective source during the runtime. ఇది డెవలప్మెంట్, మనం జస్ట్ డెవలప్మెంట్ చేస్తుంది, ఇది రన్ టైం కాదు. కానీ రన్ చేస్తున్నప్పుడు మీకు డేటా ఎక్స్ట్రాక్షన్ ఎలా జరుగుతుందంటే సోర్స్ క్వాలిఫైర్ బేస్ చేసుకుని జరుగుతుంది. సోర్స్ క్వాలిఫైర్ లేకుండా మ్యాపింగ్ అనేది ఉండదు. ఓకే, వితౌట్ సోర్స్ క్వాలిఫైర్ దెర్ ఇస్ నో మ్యాపింగ్. ఓకే, మ్యాపింగ్ క్రియేషన్ అనేది పాసిబిలిటీ లేదన్నమాట. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ వితౌట్ సోర్స్ క్వాలిఫైర్. ఓకే, నెక్స్ట్ నేను టార్గెట్ టేబుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇక్కడ రిపాజిటరీ నావిగేటర్ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ టు వర్క్ స్పేస్ మ్యాపింగ్ డిజైన్. ఇక మనకి ఇక్కడ డెవలప్మెంట్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఉంటుంది అనమాట. డెవలప్మెంట్, ఓకే, ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ లోడ్ ది డేటా టు ది రైట్ హ్యాండ్ సైడ్ టార్గెట్ టేబుల్స్. ఓకే, ఇప్పుడు నేను సోర్సెస్ ని టార్గెట్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను అనమాట. ఓకే, ఆల్రెడీ ఇది మ్యాపింగ్ ఎందుకు చేస్తామండి? మ్యాపింగ్ డేటా మూవ్మెంట్ కోసం. ఇది ఒక పైప్ లైన్ అనమాట ఇది. ఓకే, మనం పైప్ లైన్ ఎంత ఫిక్స్ చేస్తామంటే వాటర్ మూవ్మెంట్ కోసమే కదా, వాటర్ ఫ్లో చేయడానికే కదా. ఇక్కడ కూడా పైప్ లైన్ అనమాట ఇది. అంటే ఏంటంటే ఒక ఇంజిన్ ఉంటుంది, ఇన్ఫర్మేటిక్ అనేది ఇంజిన్ అనమాట, సాఫ్ట్వేర్ ఇంజిన్. ఓకే, దాంట్లో మనకి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మీకు వాటర్ ప్యూరిఫైర్ కి ఎట్లా వాటర్ ప్యూరిఫై చేయాలంటే లోపల సమ్ మెకానిజం ఉంటుంది కదా, సమ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది దానికి కూడా. వాటర్ ప్యూరిఫైర్ కి మనం వాడుతూ ఉంటాం, సంథింగ్ ఉంటాయి మనకి ఎలక్ట్రానిక్ అంటే ఎలక్ట్రికల్ వాటర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి. ఆ లోపల మెకానిజం ఉంటుంది అనమాట. ఓకే, ఆ మెకానిజం బేస్ చేసిన వాటర్ ప్యూరిఫై అయ్యి ఇంకో చోట మూవ్ అవుతూ ఉంటుంది. అక్కడ వరకు మరి పైప్స్ అవి అవసరం కదా, మరి వాటర్ మూవ్ చేయాలంటే అక్కడ వాటర్ క్రియేట్ అవ్వదు కదా. ఇన్పుట్ వాటర్ ఇవ్వాలి, అవుట్పుట్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ఏంటంటే ఇన్పుట్ డేటా ఇవ్వాలి, అవుట్పుట్ డేటా రీడ్ చేయాలి. ఇన్పుట్ డేటా రీడ్ చేయాలి, అవుట్పుట్ డేటా రైట్ చేయాలి, అంటే అది లోడ్ చేయాలి వేరే ప్లేస్కి. చేయాలంటే ఒక మ్యాపింగ్ ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట. జావా ప్రోగ్రామ్ ఎందుకు రాస్తాము అంటే అంతే కదా, అక్కడ ప్రోగ్రామ్ ఎందుకు రాస్తాము, జావా కానీ .NET కానీ టు గెట్ సమ్ రిజల్ట్స్ అన్నమాట యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. మనం ఒక రిక్వైర్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, సమ్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, దాని ప్రకారం మనం లాజిక్ ని బిల్డ్ చేస్తాం అనమాట. ఇక్కడ కూడా ఇది లాజిక్, ఇది కూడా ప్రోగ్రామ్ అంటే బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామ్. ఇది కూడా ఆ ప్రోగ్రామ్ తో మనకు పని లేదు, ఒక సిస్టమ్ జనరేట్ చేసుకుంటుంది, అది మనకు అనవసరం. అది కానీ ఫ్రంట్ ఎండ్ మనం క్లియర్గా చేయాలి, డేటా మూవ్మెంట్ ఎలా జరుగుతుంది అనేది. ఓకే, ఇది పైప్ లైన్. యాక్చువల్గా జనరల్ నేమ్ అంటే పైప్ లైన్. ఇది జనరల్లీ మ్యాపింగ్ ఈజ్ కాల్డ్ ఎస్ పైప్ లైన్. అంటే మ్యాపింగ్ అని ఎందుకంటామంటే వీ కెన్ మ్యాప్ సోర్స్ టు ది టార్గెట్ వయా వేరియస్ ట్రాన్స్ఫర్మేషన్స్. రెండింటిని మ్యాప్ చేస్తున్నాం కదా వయా వేరియస్ ట్రాన్స్ఫర్మేషన్స్, అందుకే దీన్ని మ్యాపింగ్ అని అంటున్నమాట మనం. ఓకే, ఇప్పుడు మనకి ఈ డేటా దీంట్లోకి లోడ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం, ఇది రన్ టైం కాదు. వెంటనే మీరు ఇది డెవలప్ చేసినంత మాత్రం డేటా లోడ్ అయిపోతుంది. ఇంజిన్ స్టార్ట్ చేయాలి. ఇంజిన్ స్టార్ట్ చేయడం అంటే ఏంటంటే సర్వర్ లెవెల్లో మనం మ్యాపింగ్ రన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఇది రిలేషనల్ డేటా కదా, డిఈపి అండ్ డిఏపి బోత్ ఆర్ రిలేషనల్ టైప్స్. ఓకే, వీ నీడ్ టు మెచ్ ది రిలేషనల్ డేటా బేస్డ్ ఆన్ జాయిన్ కండిషన్. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు జాయిన్ కండిషన్ అప్లై చేయాలి అంటే కనుక దెన్ వీ కెన్ యూజ్ జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, మీరు డేటాను జాయిన్ చేయాలంటే జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ వాడాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ బార్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ బార్. ఇక్కడ కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ నేమ్స్ కనపడుతున్నాయి, ఐకాన్స్ విత్ నేమ్స్. అంటే అలా కాకుండా ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ట్యాబ్ క్రియేట్ అని క్లిక్ చేశారనుకోండి, చేసిన తర్వాత క్రియేట్ ట్రాన్స్ఫర్మేషన్ అని వచ్చింది కదా, ఫ్రమ్ ది డ్రాప్ డౌన్ లిస్ట్ మీరు జాయినర్స్ చూస్ చేసుకుంటారు. చూస్ చేసుకుని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వీ కెన్ గివ్ ది షోడబుల్ టైటిల్ ఫర్ ది ట్రాన్స్ఫర్మేషన్. నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాను, జిఎంపీ టేబుల్ డిఈపి టేబుల్ని నేను జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఇలా నేమ్ ఇచ్చాను నేను. ఓకే, యూజర్ డిఫరెంట్ నేమ్, క్లిక్ ఆన్ క్రియేట్. క్రియేట్ అనగానే ఎంటీ జాయినర్ క్రియేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దాన్ని ఎంటీ వచ్చింది కదా జాయినర్, ఇది కనబడింది కదా. అయితే ఇక్కడ మనం జాయినర్తో పనిచేస్తున్నప్పుడు నేను ఫుల్ స్క్రీన్కి వెళ్తాను. మనకి రిపాజిటరీ నావిగేటర్తో పని లేనప్పుడు ఫుల్ స్క్రీన్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే జాయినర్తో పనిచేస్తున్నప్పుడు వైల్ వర్క్ విత్ జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంకా వీ నీడ్ టు ఐడెంటిఫై ది సోర్సెస్ యాజ్ లైక్ మాస్టర్ యాజ్ వెల్ డీటెయిల్. ఆల్రెడీ ఐడెంటిఫై చేసామా, ఏం చేసాం మనం ఐడెంటిఫై చేసాం. ఇక్కడ మనకి 2 ఉన్నాయి, దీంట్లో డీటెయిల్ ఏది మాస్టర్ ఏది, రెండిట్లో
which is master, which is detailed. ప్రైమరీ డిపార్ట్మెంట్ నెంబర్ అని ఉన్నది. అది అంటే మాస్టర్ అంటే ఏంటంటే ప్రైమరీ కీ టేబుల్ మాస్టర్ టేబుల్ అంటాం, ఫారెన్ కీ టేబుల్ డీటెయిల్ టేబుల్ అంటాం. ఓకే, అంటే ఇక్కడ మనకి డీబీటీ అనేది మాస్టర్ ఇది. ఓకే, అండ్ ఈఎంపీ అనేది ఇక్కడ మీకు ఇక్కడ ప్రైమరీకి ఉంటుంది కదా, అది ఇక్కడ మీకు ఫారెన్ కి అవుతుంది. ఓకే, అది అందుకనే ఇక్కడ దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం. ఇన్ కేసు లేకపోయినా కానీ డీబీటీ మాస్టరే అవుతుంది. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్లో ఎంతమంది అయినా ఎంప్లాయీస్ ఉండొచ్చు, కానీ ఒక ఎంప్లాయీ ఒక డిపార్ట్మెంట్లోనే పనిచేస్తాడు. అది కూడా ఒక ఐడెంటిఫికేషన్ అనమాట. రిలేషన్షిప్ ఉన్నా లేకపోయినా ప్రైమరీ టు ఫారెన్ రిలేషన్షిప్ ఉండనివ్వండి ఉండనివ్వండి, ఉండాలన్న రూల్ ఏం లేదు. 99% ఉంటాయి, 1% ఉండకపోవచ్చు. లేనప్పుడు కూడా ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే ఈచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ 1 or more ఎంప్లాయీస్ అండ్ ఈచ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఫర్ వన్ అండ్ ఓన్లీ డిపార్ట్మెంట్. దాన్నే మనం ఎంప్లాయీ టేబుల్ లో ఇప్పుడు ప్రైమరీ కీ అనేది వేరే దానిలో ఫారెన్ కీ అయితే ఇది కూడా మాస్టర్ అవుతుంది అప్పుడు. ఓకే, అప్పుడు డీబీటీ గ్రాండ్ మాస్టర్ అవుతుంది. ఇది గ్రాండ్ మాస్టర్, ఇది మాస్టర్, నెక్స్ట్ ఇది డీటెయిల్ అవుతుంది. అంటే గ్రాండ్ పేరెంట్, పేరెంట్, చైల్డ్, చైల్డ్కి మళ్ళీ గ్రాండ్ చైల్డ్ కూడా ఉండొచ్చు మళ్ళీ. ఓకే, గ్రాండ్ చైల్డ్ కూడా గ్రేట్ గ్రాండ్ చైల్డ్ కూడా ఉండొచ్చు. గ్రాండ్ పేరెంట్ పైన గ్రేట్ గ్రాండ్ పేరెంట్ కూడా ఉండొచ్చు. ఓకే, ఎంతమంది అయినా ఉండొచ్చు కదా, పేరెంట్ చైల్డ్ రిలేషన్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు. ఓకే, కానీ ఇక్కడ జాయినర్ లో రెండే జాయిన్ చేయగలనమాట, ఒక పేరెంట్ ఒక చైల్డ్ తప్ప ఇంకెంతకంటే ఎక్కువ జాయిన్ చేయడానికి ఉండదు జాయినర్ లో. అయితే ఇక్కడ మనం ఐడెంటిఫై చేసాం కదా, ఈఎంపీ ఇస్ ద డీటెయిల్ టేబుల్ అండ్ డీబీటీ ఇస్ ద మాస్టర్ టేబుల్ అని. అంటే డీటెయిల్ టేబుల్ అంటే రియల్ టైంలో ఎక్కడంటే కొంచెం మీకు తక్కువ డేటా తక్కువ కాలమ్స్ ఉన్నాయి, కానీ రియల్ టైంలో డీటెయిల్ టేబుల్లో ఎక్కువ కాలమ్స్ అండ్ ఎక్కువ రోస్ ఉంటాయి అన్నమాట. ఓకే, 15 to 20 కాలమ్స్ అండ్ more than 1 lakh రోస్ ఉంటాయి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1 lakh or 10 lakhs అంటే 1 million రోస్ ఉంటుంది, 1 trillion రోస్ కూడా ఉండొచ్చు, చెప్పలేదు. ఓకే, డీటెయిల్ టేబుల్లో డేటా ఎక్కువ ఉంటుంది, మాస్టర్ టేబుల్లో డేటా తక్కువ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నాకేంటంటే జాయినర్తో వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఇది డీటెయిల్ అని మనకు తెలుసు, ఈఎంపీ ఇస్ ద డీటెయిల్ టేబుల్ అని. ఓకే, ఎప్పుడు కూడా వైల్ వర్కింగ్ విత్ జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ది నెసెసరీ కోడ్స్ ఆన్ ది డీటెయిల్డ్ సోర్స్ క్వాలిఫైడ్ టు ది జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ ఇలా తీసుకోవాలి. అప్పుడు మీకు ఇక్కడ సోర్స్ టైప్ డీటెయిల్ అని తీసుకుంటాం. బై మిస్టేక్ మీరు డీబీటీని తీసుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారనుకోండి దీనికంటే ముందు, అప్పుడు కూడా మీకు సోర్స్ టైప్ డీటెయిల్ అనే వస్తుంది. దానికి తెలియదు కదా, ముందు ఏది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే దాన్ని డీటెయిల్ కింద తీసుకుంటుంది. ఓకే, మీకు కావాల్సిన తీసుకుంటే చాలు. నేను కంట్రీ వదిలేసాను ఎందుకంటే టార్గెట్ అవసరం లేదు కాబట్టి కంట్రీని ఆపేసాను. ఓకే, ఈ విధంగా మనం 1 by 1 మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి జాయినర్లోకి. ఎందుకని డీటెయిల్ ఫస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి, తర్వాత మాస్టర్ తర్వాత డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి? బికాస్ ఆఫ్ ఇక్కడ మీకు డీటెయిల్ టేబుల్ అనేది లెఫ్ట్ సైడ్ టేబుల్ అనమాట, అది ఫస్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. తర్వాత మాస్టర్ టేబుల్ అనేది రైట్ సైడ్ టేబుల్ తర్వాత ఉంటుంది అనమాట, ముందే ఉండదు. ఓకే, ఇక్కడ ఎప్పుడు కూడా డీటెయిల్ టేబుల్ ఇస్ ద లెఫ్ట్ సైడ్ టేబుల్ అండ్ మాస్టర్ టేబుల్ ఇస్ ద రైట్ సైడ్ టేబుల్. ఓకే, ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ డీటెయిల్ డేటా ఎక్కువ ఉంటుంది కదా, డీటెయిల్ డేటాని ఇట్స్ వెరీ ఈజీ టు జాయిన్ డీటెయిల్ డేటా టు ద మాస్టర్ డేటా బికాస్ మాస్టర్ డేటా ఇస్ వెరీ లెస్. ఓకే, ఈజీగా జాయిన్ చేయొచ్చు, కానీ మనం మాస్టర్ డేటాని తీసుకెళ్ళి డీటెయిల్ డేటా జాయిన్ చేయడం అనేది రివర్స్లో కష్టం అనమాట. ఆల్వేస్ వాట్ వీ నీడ్ టు డూ హియర్ వీ కెన్ జాయిన్ డీటెయిల్ డేటా 1 by 1 టు ది మాస్టర్ డేటా, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు జాయిన్ మాస్టర్ డేటా 1 by 1 టు ది డీటెయిల్ డేటా. అంటే మీకు ఇక్కడ ప్రోగ్రామ్ అనేది రివర్స్లో బై మిస్టేక్ చాలా మంది డౌట్ ఏంటంటే ముందు మాస్టర్ టేబుల్ తర్వాత డీటెయిల్ టేబుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఏం జరిగింది అంటే చాలా మంది ఆన్సర్కి ఇవ్వరు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ అనేది ఒక ఆల్రెడీ డిజైన్ ప్రోగ్రామ్స్ కదా ఇవన్నీ కూడా, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆ మెకానిజం కూడా ఆల్రెడీ డిజైన్ అనమాట, మనం దాన్ని కస్టమైజ్ చేయడానికి ఉండదు. అంటే మీకు ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక వెహికల్ ఉందనుకోండి, ఇప్పుడు 4-wheeler ఉంటుంది. ఓకే, యూ కెన్ ఈజీలీ డ్రైవ్ దట్ వెహికల్ ఫార్వర్డ్ అంటే ముందుకి, అంటే ఫ్రంట్కి మీరు మూవ్ చేస్తే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. జస్ట్ యాక్సిలరేటర్ డ్రైవ్ చేస్తూ ఉంటే చాలా ఫాస్ట్ అందుకుంటూ ఉంటుంది, స్పీడ్ ఎక్కువ అందుకుంటుంది. అదే స్పీడ్లో మీరు రివర్స్ గేర్ వేసి మీరు కార్ని డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, ఉంటుందా? మీరు ఎంత రేస్ చేస్తున్నా కానీ స్లోగానే ఉంటుంది. రివర్స్ ఎప్పుడు చాలా స్లో ఉంటుంది, ఫ్యూల్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అదే స్పీడ్ రాదు మీకు. అంతే స్పీడ్లో మీరు యాక్సిలరేటర్ డ్రైవ్ చేసినా కానీ చాలా స్లో ఉంటుంది అన్నమాట. మీకు ఫ్రంట్కి మీరు డ్రైవ్ చేస్తే 60 kilometers and 80 kilometers వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, అంత కెపాసిటీ ఉంటుంది దానికి. అదే కనుక మనం రివర్స్లో చేస్తే
అవ్వదు మనకి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజిన్. ఓకే, ఎప్పుడు కూడా డీటెయిల్ టు డీటెయిల్ కానీ మాస్టర్గా తీసుకుంటేనే మీకు ఫాస్ట్గా అవుతుంది ప్రాసెసింగ్ అనేది. రివర్స్లో తీసుకుంటే ఫాస్ట్గా అవ్వదు. రివర్స్ ప్రాసెసింగ్ అనేది వెరీ స్లో ఉంటుంది అనమాట. ఓకే, ఫార్వర్డ్ ప్రాసెసింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, అదొకటే కాకుండా పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా అది పర్ఫార్మెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇప్పుడు మనకి మ్యాథమెటిక్స్లో 1/100 అంటే ఎంత? 1/100 అంటే ఎంత? 100 × 1 అంటే 100. 1/100 అన్న 100, 100 × 1 అన్న 100. మరి రెండు క్యాలిక్యులేషన్స్ ఒకటేనా? రిజల్ట్ సేమే. చాలా మంది డౌట్ పడేది ఏంటంటే జాయినర్లో రివర్స్లో పెట్టినా అదే రిజల్ట్ వస్తుంది కదా, ఇలాగే పెట్టాలని ఎందుకు పెట్టాలి అంటే, మరి 1/100 అంటే ఎంత? 100 అన్నాం అంటే 1/100 అంటే ఓన్లీ 100, ఒకటే 100. 1/100 అంటే మరి 100 × 1 అంటే 100 వన్స్ మాట. అర్థమైందా? రెండు క్యాలిక్యులేషన్స్ మనకి ఏంటంటే మన బ్రెయిన్ ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి మనం దాన్ని అబ్జర్వ్ చేయము, కానీ ఇది కంప్యూటర్, ఇది అబ్జర్వ్ చేస్తుంది, దీనికి తెలుస్తుంది. ఓకే, మీకు 100 × 1 అంటే 100 వన్స్ అన్నట్టు అనమాట. అంటే 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5, 99 + 1 100 అంత క్యాలిక్యులేషన్ చేస్తుంది. అది 1/100 ఒట్టి 100, దాంట్లో ఇంకేముండవు, ఇంకా ప్లస్లు మైనస్లే ఉండవు, అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే కరెక్ట్గా అది డీటెయిల్ అండ్ మాస్టర్ కింద చేస్తేనే ఫాస్ట్గా అవుతుంది అనమాట. లేదా రివర్స్లో పెట్టామా రివర్స్ అయిపోతుంది అనమాట. రివర్స్ అయిపోతుందంటే అవుట్పుట్ వస్తుంది కానీ ఏమంటే పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అయిపోతుంది అనమాట, స్లో అయిపోతుంది. అందుకనే జాయినర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ we can drag and drop the necessary ports from the detailed source qualified to the joiner transformation first. After that, select the necessary ports from the master source and then drag and drop to the joiner transformation later. ఇలా చేయాల్సి ఉంటుంది. మాస్టర్ డేటా తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం దాన్ని మెర్జ్ చేసేయచ్చు, కానీ డీటెయిల్ డేటా ఎక్కువ ఉంటుంది అన్నమాట, హెవీగా ఉంటుంది, దాన్ని మెర్జ్ చేయడం అనేది కష్టం అన్నమాట రివర్స్లో. ఓకే, అండ్ ఇక్కడ జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏంటంటే హియర్ వీ కెన్ జాయిన్ ఓన్లీ 2 రిలేషనల్ సోర్సెస్, మోర్ దాన్ 2 జాయిన్ చేయడానికి కుదరదు. ఒకవేళ మీకు 3 ఉన్నాయి అనుకోండి, డిఈపిటి ఈఎంపీ మీరు ఇందాక అన్నారు, ఈఎంపీలో ప్రైమరీకి ఇంకో దాంట్లో ఫార్మ్కి అయితే ఇది మాస్టర్ టేబుల్ అవుతుంది కదా అని ముందు ఈ 2 జాయిన్ చేశాం కదా, ఇంకొక టేబుల్ ఉందనుకోండి, ఇంకొక చైల్డ్ టేబుల్, ఈ జాయినర్ అవుట్పుట్ని తీసుకెళ్ళి ఇంకొక చైల్డ్ టేబుల్ ఇంకో జాయినర్తో చేయాల్సి ఉంటుంది మళ్ళీ. ఓకే, అది కాన్సెప్ట్. అంటే మీకు n టేబుల్స్ ఉన్నాయనుకోండి, n రిలేషనల్ సోర్సెస్, దెన్ n-1 జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అవసరపడతాయి. అంటే అట్ ఎ టైం 2 జాయిన్ చేయగలం మనం. ఓకే, ఆ జాయిన్ చేసిన అవుట్పుట్ని తీసుకెళ్ళి ఇంకొక సోర్స్కి జాయిన్ చేయాల్సి ఉంటుంది. అవుట్పుట్ ఆఫ్ ది సెకండ్ జాయినర్ ఫోర్త్ సోర్స్కి జాయిన్ చేయాలి. అవుట్పుట్ ఆఫ్ ది ఫోర్త్ జాయినర్ తీసుకెళ్ళి ఫిఫ్త్ సోర్స్కి జాయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ విధంగా ప్రాసెసింగ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు n నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉంటే n-1 జాయినర్స్ అవసరం పడుతుంది. At a time we can join only 2 relational sources. One is master, another one is detail. అయితే అండ్ ఇక్కడ joiner translation is working based on join condition అన్నమాట. ఓకే, joiner is working based on join condition. That too equi join only. ఇక్కడ equi join తప్ప నాన్ equi join చేయడానికి లేదు. ఓకే, ఇక్కడ మీకు కండిషన్ ట్యాబ్ ఉంది కదా, యాడ్ చేస్తాం బేస్డ్ ఆన్ కామన్ కాలం అప్లై ది జాయిన్ కండిషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏముంది, ఇక్కడ ఈక్వల్ ఆపరేటర్, ఇది మనం చేంజ్ చేయలేము, కాంట్ చేంజ్ ది ఆపరేటర్, ఆల్వేస్ ఈక్వల్ ఆపరేటర్, దట్స్ ఇట్ ఈజ్ అన్ ఈక్వి జాయిన్. ఓకే, ఇక్కడ ఈక్వి జాయిన్ తప్ప వేరే జాయిన్ చేయడానికి లేదు జాయినర్. ఓకేనా, నెక్స్ట్ క్లిక్ ఆన్ అప్లై, క్లిక్ ఆన్ అప్లై. ఓకే, జాయిన్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం మనం, ఆఫ్టర్ దిస్ జాయినర్ వీ నో నీడ్ టు యూజ్ ఎనీ అదర్ ట్రాన్స్ఫర్మేషన్, సింప్లీ కనెక్ట్ ది అవుట్పుట్ పోర్ట్స్ ఆఫ్ జాయినర్ టు ది, ఇవి ఇన్ఫర్మేటికా టెర్మినాలజీలో వీటిని మనం పోర్ట్స్ అన్నమాట. కనెక్ట్ ది అవుట్పుట్ పోర్ట్స్ ఆఫ్ జాయినర్ టు ది ఇన్పుట్ పోర్ట్స్ ఆఫ్ ది టార్గెట్ లైక్ దిస్. డిపార్ట్ నెంబర్ 2 టైమ్స్ వచ్చింది కదా, ఒకసారి తీసుకుంటే చాలు, ఇంకో దాన్ని వదిలేయచ్చు. మాస్టర్ కూడా తీసుకున్నారా జాయిన్ చేయడానికి? అవును, తీసుకున్నాను కదా, ఇదే మాస్టర్ ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ మాస్టర్ కూడా వచ్చింది కదా, ఇది మనకు కావాల్సి తీసుకోవాలి. తీసుకోకుండా మనం జాయిన్ కండిషన్ రాదు. ఇక్కడ తీసుకోకుండా ఇక్కడ కండిషన్, ఇక్కడ మాస్టర్ డీటెయిల్ అని వచ్చింది కదా, ఇవి మాస్టర్ కోడ్స్, ఇవి డీటెయిల్ కోడ్స్. ఓకే, దాంట్లో మనం కామన్ కాలం బేస్ చేసుకొని మనం జాయిన్ చేస్తాం. ఓకే, జాయిన్ చేసిన తర్వాత కనెక్ట్ చేస్తాం అన్నమాట. వీ కెన్ కనెక్ట్ ది అవుట్పుట్ పోర్ట్స్ ఆఫ్ జాయినర్ టు ది ఇన్పుట్ పోర్ట్స్ ఆఫ్ ది టార్గెట్ లైక్ దిస్. మ్యాపింగ్ అయిపోయింది.
ఓకే, మనకు ఇక్కడ ఉన్న 20 ట్రాన్స్ఫర్మేషన్స్ వాడాలన్న రూల్ ఏమి లేదు. ఏ రిక్వైర్మెంట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ వాడాలో తెలుసుకుంటే చాలు. ఓకే, ఇక్కడ మనకి జాయినర్ అవసరం కాబట్టి జాయినర్ వాడాం. అంటే ఇక్కడ మనకి 2 రిలేషనల్ సోర్సెస్ ఉన్నాయి. 2 రిలేషనల్ సోర్సెస్ని మెర్జ్ చేయాలని మనం జాయినర్ కంపల్సరీ వాడాల్సింది. జాయినర్ ద్వారా డేటాను మెర్జ్ చేసి బేస్డ్ ఆన్ జాయిన్ కండిషన్ దెన్ ఇన్సర్ట్ ది డేటా టు టార్గెట్. ఇక్కడ మనం పైప్ లైన్ బిల్డ్ చేసాం విత్ లాజిక్. ఈ లాజిక్ ఎక్స్క్యూషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఫైనల్ కాదు. ఓకే, వన్స్ లాజిక్ ఈస్ కంప్లీటెడ్, వన్స్ మ్యాపింగ్ ఈస్ కంప్లీటెడ్, దెన్ వ్యాలిడేట్ ది మ్యాపింగ్. మ్యాపింగ్ నేను వ్యాలిడేట్ చేస్తాను. కింద అవుట్పుట్ పోర్ట్లో అవుట్పుట్ విండోలో ఏమైనా వచ్చింది చూడండి. ఇక్కడ మీకు పార్సింగ్ కంప్లీటెడ్ విత్ నో ఎర్రర్స్. ఓకే, అండ్ మ్యాపింగ్ ఈజ్ వ్యాలిడ్. మ్యాపింగ్ వ్యాలిడ్ అంటే అది ఫైనల్ కాదు. నెక్స్ట్ అగైన్ వాట్ వీ నీడ్ టు సేవ్ దిస్ మ్యాపింగ్ టు ది. నేను చిన్న చిన్న ఐకాన్స్ కింద వచ్చేయాలి, నాకు పెద్దగా ఉండకూడదు అనుకుంటే రైట్ చేసి అరేంజ్ ఆల్ ఐకాన్ అంటే చిన్నగా అయిపోతుంది. కావాలంటే మళ్ళీ పెద్దది చేసుకోవచ్చు. ఈ విధంగా డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ మ్యాక్స్ సైజ్ వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి మ్యాపింగ్ అనేది వ్యాలిడ్ అయింది కదా, ఎర్రర్స్ కూడా ఏమీ లేవు. దాన్ని గో టు రిపాజిటరీ, దాన్ని క్లిక్ ఆన్ సేవ్. సేవ్ అనగానే మీకు మ్యాపింగ్ అనేది రిపాజిటరీలో సేవ్ అయిపోయింది. సేవ్ అయిందంటే ఇక్కడ మనం క్రియేట్ చేసాం, వ్యాలిడేట్ చేసాం, సేవ్ చేసాం. ఓకే, ఎగ్జిక్యూట్ చేయలేదు. ఓకే, దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కనుక దెన్ యూ కెన్ గో టు అనదర్ టూల్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ వర్క్ ఫ్లో మేనేజర్. ఇక్కడ డబ్ల్యూ అని ఉంది కదా, డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లో మేనేజర్ అన్నమాట. ఇది వర్క్ ఫ్లో మేనేజర్ టూల్. ఈ వర్క్ ఫ్లో మేనేజర్ టూల్ వీ కెన్ క్రియేట్ ఎ వర్క్ ఫ్లో విత్ set of tasks. Okay, we can create a workflow with a set of tasks. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఆ టాస్క్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది కూడా సేమ్ వే లైక్ పవర్సెంటర్ డిజైన్. మీకు ఇక్కడ కూడా 3 విండోస్ ఉంటాయి. ఇన్ ద యూఐ ఆఫ్ వర్క్ ఫ్లో మేనేజర్ దెర్ ఆర్ 3 విండోస్. లెఫ్ట్ సైడ్ విండో is repository navigator window. The repository navigator window, all available repositories are listed. First we can connect to the repository that is allocated to us, connected to the respective repository. Here Informatica Powercenter నేను కనెక్ట్ అవుతుంది విత్ అవర్ యూజర్ అండ్ పాస్వర్డ్. కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిన తర్వాత సెలెక్ట్ యువర్ రిపాజిటరీ ఫోల్డర్. ఇక్కడ మీకు 4 కంటెంట్ ఫోల్డర్స్ ఉన్నాయి. టాస్క్, సెషన్స్, వర్క్లెట్స్ అండ్ వర్క్ ఫ్లోస్. ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి వర్క్ ఫ్లో మేనేజర్ టూల్లో in the workflow manager tool create a new workflow using workflow designer. Okay, we can create a new workflow using workflow designer. Go to tools tab, click on workflow designer. Here also we have 3 tools. మనకి పవర్సెంటర్ డిజైనర్ టూల్లో 3 ఉంటాయి, 5 ఉంటాయి. పవర్సెంటర్ డిజైనర్ we have 5 development tools. First one is source analyzer, target designer, transformation developer, mapper designer, mapping. ఇవన్నీ కొంచెం మీరు బై హార్ట్ చేసినట్టు ఉండాలి. ఇవన్నీ ఏ ఎన్విరాన్మెంట్లో ఏముంటాయి అనేది బై హార్ట్ చేయాలి. ముందు యూజర్ ఇంటర్ఫేసింగ్ కంపల్సరీ బై హార్ట్ చేయాల్సిందే. లాజిక్ అనేది థింక్ చేసి చేయాలి. లాజిక్ బై హార్ట్ చేయడానికి ఉంటుందో థింక్ చేసి చేయాలి. అంటే ఐడియాస్ని అప్లై చేయాల్సి ఉంటుంది అక్కడ వైల్ యూజింగ్ ది లాజిక్స్. కానీ రిమైనింగ్ యూజర్ ఇంటర్ఫేసింగ్ అంతా కూడా మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎక్కడెక్కడ ఏ టూల్స్ ఉంటాయి, వాటి ద్వారా వాటిని ఎట్లా లాంచ్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి విత్ ఇన్ ద రెస్పెక్టివ్ టూల్స్ అనేది మనం బై హార్ట్ చేయాల్సింది. ఓకే, ఇక్కడ మనకి 3 టూల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి వర్క్ఫ్లో, ఇన్ ద వర్క్ఫ్లో మేనేజర్ టూల్ we have 3 tools: task developer, workflow designer and workflow designer. First one is task developer. The task developer, first one is the task developer which is used to create a task for reusability. Okay, in the task developer tool create a task for reusability. ఒక్కొక్క టాస్క్ మనం క్రియేట్ చేసి వాటిని మనం మల్టిపుల్ వర్క్ ఫ్లోస్లో యూజ్ చేస్తాం. ఓకే, the workflow designer tool, in this workflow manager tool, first tool is task developer which is used to create a task for reusability, any task for reusability. The next one is workflow designer. The workflow designer tool allows you to create a worklet with set of tasks for reusability. ఇక్కడ కూడా మనకి reusable worklets క్రియేట్ చేస్తాం. ఓకే, in the workflow designer we can create a worklet with a set of tasks for reusability, not a single task. అండ్ ఫైనల్ వన్ ఈజ్ వర్క్ఫ్లో డిజైనర్. ఇప్పుడు మనం వర్క్ఫ్లో డిజైన్ గురించి డిస్కస్ చేద్దాం, తర్వాత రీయూజబిలిటీస్ కోసం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మాత్రం మనం నార్మల్గా ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ మనకి ఒక ఐడియా కోసం. డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు చెప్పింది అయ్యానండి నేను. టాస్క్ డెవలపర్ యూజ్ టు క్రియేట్ ఎ టాస్క్ ఫర్ రీయూజబిలిటీ, అంటే ఒక టాస్క్ ని క్రియేట్ చేస్తాం దాంట్లోనూ, అండ్ యూజ్ ద టాస్క్ ఇన్ మల్టిపుల్ వర్క్ ఫ్లోస్.
రీయూజబిలిటీ కోసం మన టాస్క్ డెవలపర్ వర్క్లో డిజైనర్ వెళ్తాం, ఫైనల్ వర్క్లో మాత్రం వర్క్లో డిజైనర్ టూల్లోనే క్రియేట్ చేయాలి. రీయూజబుల్ టాస్క్ అంటే వర్క్లెట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ వర్క్ఫ్లో అనేది కంపల్సరీ అన్నమాట. ఓకే, ద వర్క్ఫ్లో డిజైనర్ టూల్ వీ కెన్ క్రియేట్ ఎ న్యూ వర్క్ఫ్లో విత్ అవైలబుల్ టాస్క్. ఓకే, ముందు నేను చెప్పేది మీరు డిస్కస్ చేసి మీరు ట్రై టు అండర్స్టాండ్ వాట్ వీఆర్ డిస్కసింగ్ రైట్ నౌ రిగార్డింగ్ వేరియస్ టూల్స్. అంటే మనకి ఇప్పుడు టాస్క్ డెవలపర్లో రీయూజబుల్ టాస్క్ క్రియేట్ చేస్తాం అండ్ వర్క్లెట్ డిజైనర్లో రీయూజబుల్ వర్క్లెట్ క్రియేట్ చేస్తాం. అది రీయూజబుల్, ఇది రీయూజబుల్. డిఫరెన్స్ ఏంటంటే టాస్క్ డెవలపర్లో ఇండివిజువల్ టాస్క్ క్రియేట్ చేస్తాం, ఇండివిజువల్గా, అంటే ఒక టాస్క్ ఇండివిజువల్గా. In the separate manner we can create tasks in the task developer and use them in separate manner in various workflows. Separate గా క్రియేట్ చేస్తాం, ఇండివిజువల్ అంటే సపరేట్ అని, అంటే ఒకదానికి ఇంకోదానికి లింక్ ఉండదు. ఓకే, అదే కనుక మీరు వర్క్లెట్ డిజైనర్కి వెళ్ళారనుకోండి, ఒకదానికి ఇంకోదానికి లింక్ ఉంటుంది, కానీ అది ఫైనల్ వర్క్ ఫ్లో కాదు. In the worklet designer tool we can create a new worklet with a set of tasks and the tasks are linked together for reusability. లింక్ అయ్యి ఉంటాయి అన్నమాట, ఒకదానికి ఒకటి లింక్ అయ్యి ఉంటాయి. జస్ట్ మీరు ఆ డెఫినేషన్ దాకానే అర్థం చేసుకోవడానికి చూడండి, తర్వాత మనం ఫైనల్గా ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనది ఏంటంటే అవన్నీ అవసరం లేదు. ప్రజెంట్ మనకి ఏంటంటే ఈ డిజైనర్ టూల్లో ఏదైతే మ్యాపింగ్ క్రియేట్ చేసామో దీన్ని మనం రన్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది మనకు కావాలి. ఓకే, ఎక్కడ క్రియేట్ చేస్తాం, వేర్ వీ కెన్ క్రియేట్ ది వర్క్ ఫ్లో, వీ కెన్ క్రియేట్ ది వర్క్ ఫ్లో ఇన్ ద వర్క్ ఫ్లో డిజైనర్ టూల్. వీఆర్ ఇన్ వర్క్ ఫ్లో డిజైనర్. Within this workflow designer tool, we can create a new workflow. Go to workflow step, click and create. Mapping ni mapping designer ఎలా క్రియేట్ చేస్తామో workflow ని workflow designer లో క్రియేట్ చేయాలి. ఓకే, అండ్ హియర్ ఇది workflow కాబట్టి we can prefix the name of the workflow with WF అని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, క్లిక్ అన్న. ఇక్కడ మీకు బై డిఫాల్ట్ స్టార్ట్ టాస్క్ వచ్చేస్తుంది. బై డిఫాల్ట్ we can get the start task. అక్కడ మనకి సోర్స్ క్వాలిఫైర్ వస్తుంది కదా, source qualifier is created based on the source structure automatically in the mapping designer tool. Alage ikkada kuda workflow designer tool lo once we given name for the workflow, automatically you can get one task. Name of the task is called start task. Start task anedi entante ikkada meeku dummy task. This is a dummy task. Start task is a dummy task because of no logic is available in the start task, but usage of the task start task is to initiate the integration service during the runtime టు రన్ ది కరెంట్ వర్క్ ఫ్లో. అంటే ఈ వర్క్ ఫ్లో రన్ చేయడానికి ఇంటిగ్రేషన్ సర్వీస్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ఫార్మటిక్స్ ఐఎన్టీ ఉంది కదా, ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్ సర్వీస్. ఇన్ఫార్మటిక్స్ ఐఎన్టీ ఇది ఇన్ఫార్మటిక్స్ అనేది రిపాజిటరీ సర్వీస్ నే. ఇన్ఫార్మటిక్స్ ఐఎన్టీ అనేది ఐఎన్టీ అంటే ఇంటిగ్రేషన్ సర్వీస్, జస్ట్ నేమ్స్ అలా ఇచ్చాము. ఇదే రన్ చేస్తాం అనమాట. వీ నీడ్ టు ఇనిషియేట్ దిస్ ఇంటిగ్రేషన్ సర్వీస్ డ్యూరింగ్ ద రన్ టైమ్ బై స్టార్ట్ టాస్క్ ఓన్లీ. ఇనిషియేట్ అయిన తర్వాత ఏం చేయాలి, రన్ ది వేరియస్ మ్యాపింగ్స్. Here మన కరెంట్ మ్యాపింగ్ రన్ చేయాలన్నమాట. If you want to run the current mapping, then here we can create a session task. This is the task bar. ఇది టాస్క్ బార్ లో మనం ఫస్ట్ వన్ సెషన్ టాస్క్ క్రియేట్ చేస్తాం. Here we can create a session task on valid mapping available in the repository. ఇప్పుడు చూడండి, సేల్స్ ప్రాజెక్ట్ లో ఒకటే మ్యాపింగ్ ఉంది, మనం ఒకటే మ్యాపింగ్ చేసాం, అది ఒకటే కనపడుతుంది. దాని మీద మనం టాస్క్ లైక్ సెషన్ టాస్క్ క్రియేట్ చేయాల్సి ఉంది. We can create a session task on valid mapping available in the repository. Session task అంటాం. ఓకే, we can create a session task and one valid mapping available in the repository. Only one mapping, not multiple mappings. Click on OK. అంటే మొత్తం మ్యాపింగ్ కంటెంట్ అంతా అవైలబుల్ ఇన్ one task, that is session task. Okay, now here what we need to execute this session task once integration service is initialized by using start task. If we want to execute this session task, then what we need, we can link them. This is the link task. Final link task. Select link task. First we can place the cursor on start task, then place the cursor on session task like this. Now link task is established. Okay, the link task is established from start task to session task. Within this session task we have a mapping. Within that mapping we have two sources and one target, right? మనకి ఏమన్నా two sources one target ఉంది. ఓకేనా, అవి ఏంటంటే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. డబుల్ క్లిక్ ఆన్ సెషన్ టాస్క్, గో టు మ్యాపింగ్ ట్యాబ్. దీస్ టూ ఆర్ అవర్ సోర్సెస్, S stands for DEPT and S stands for EMP. ఎక్కడున్నా ఇవి, దీస్ ఆర్ అవైలబుల్ అట్ DB కనెక్షన్ ఆబ్జెక్ట్ ఇస్ లైక్ వరాస్ కార్డ్. ఇవి ఎలా క్రియేట్ చేయాలి కూడా నేను చెప్తాను. నేను DB కనెక్షన్స్ ఉన్నాయి కదా, DB కనెక్షన్ ఎలా క్రియేట్ చేయాలి కూడా నేను చెప్తాను. EMP టేబుల్ కూడా మనం
SCART is because of here EMP, DEPT both are from SCART user available in the Oracle database. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు ఎడిట్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేశారనుకోండి ఇక్కడ వస్తున్నాయి చూడండి. వరాస్కో స్కాట్ అంటే యూజర్ నేమ్ స్కాట్, పాస్వర్డ్ ఇస్ టైగర్ అండ్ కనెక్ట్ స్ట్రింగ్ ఇస్ ఓఆర్సిఎల్. అది ఓకే. ఇది టార్గెట్ టేబుల్. ఇక్కడ టార్గెట్ టేబుల్ ఎక్కడ ఉందంటే వరాస్కో డేటాబేస్ లోనే ఉంది టార్గెట్ టేబుల్. మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసాం, డేటాబేస్ యూజర్ నుంచి టార్గెట్ ఇంపోర్ట్ చేసాం. ఓకే. అండ్ హియర్ టార్గెట్ టేబుల్ లో మన ప్రైమరీ కీ ఉంటే కనుక ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ అవర్ టార్గెట్ టేబుల్ హ్యాస్ ప్రైమరీ కీ, then here we can choose target load type as normal. Primary ఉంటే నార్మల్ లోడింగ్, ప్రైమరీ కి లేకపోతే బల్క్ లోడింగ్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు ప్రైమరీ కి ఉందనుకోండి, టార్గెట్ టేబుల్ హెస్ ప్రైమరీ కి, then choose target load type as normal. If you don't have any kind of primary keys, then you can choose bulk only. Okay, now click on apply. I think దీంట్లో డేటా ఆల్రెడీ లోడ్ అయి ఉంటుంది, వేరే చాలాసార్లు యూజ్ చేసాను అది, అందుకని మనం ట్రంకేట్ టార్గెట్ టేబుల్ ఆప్షన్ పెడుతుంది అనమాట. ఈ ట్రంకేట్ అంటే ఏంటంటే, ట్రంకేట్ మీన్స్ డిలీట్ ది డేటా ఫ్రమ్ ది టార్గెట్ టేబుల్ పర్మనెంట్లీ డిలీట్ అయిపోతుంది. ఓకే, క్లిక్ ఆన్ అప్లై. ఎందుకు డిలీట్ చేయాల్సి వస్తుంది ఫ్రమ్ ది టార్గెట్ అంటే, సోర్స్ నుంచి డేటా అనేది ఎగ్జిస్టింగ్ డేటానే వస్తుంది. వాలిడేట్. నెక్స్ట్, once workflow creation is completed, then you can validate the workflow and save the workflow to the repository. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. So we can observe the status of each workflow executed from the workflow manager tool using workflow monitor. వర్క్ఫ్లో మానిటర్ టూల్లోనే మీకు స్టేటస్ కనపడుతుంది అన్నమాట, ఇక్కడ కనపడదు. ఇది ద వర్క్ఫ్లో మానిటర్ టూల్. ఆటోమేటిక్ కనెక్ట్ అవ్వాలి, ఇన్ కేస్ కనెక్ట్ అవ్వకపోతే మాన్యువల్గా కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, Informatica INT is the service. This service allows you to execute various workflows are running in the background. Various tasks are available in the respective. ఇది స్కెడ్యూల్ సంబంధించింది అనుకుంటా, అందుకే అది కూడా వచ్చేసింది. సేల్స్ యాక్చువల్గా మనది ఇది. ఓకే, మనది ఏంటి, సేల్స్ అండర్స్కోర్ ప్రాజెక్ట్ ఇస్ ద రిపాజిటరీ ఫోల్డర్ నేమ్ అండ్ WF అండర్స్కోర్ EMP అండర్స్కోర్ DP అండర్స్కోర్ జాయిన్ ఇస్ ద వర్క్ఫ్లో నేమ్. ఇక్కడ చూడండి, ప్రివ్యూ చూస్తున్నాం. ఎన్ని రోస్ ఎక్స్ట్రాక్ట్ అయినా ఎన్ని రోస్ లోడ్ అయినా ఇక్కడ చూడండి. ఇక్కడ సోర్స్ సక్సెస్ రోస్ ఎన్ని వచ్చినాయి, 19 వచ్చినాయి. టార్గెట్ సక్సెస్ రోస్ 15 వచ్చినాయి. అంటే మీకు ఎలా వస్తుంది డేటా అనేది ఇక్కడ చూడండి, స్టాటిస్టిక్స్ లో చూస్తే మీకు అర్థమైపోతుంది. స్టాటిస్టిక్స్ లో ఏమైనా వచ్చింది, 15 rows ఫ్రమ్ ది EMP table, 4 rows from the DBT table. Total count is 19. And how many number of rows are inserted? 15 rows are inserted. As ఎలా ఇన్సర్ట్ అవుతుంది 15 అనేది, 19 plus 4 మనకి 23 అవ్వాలి కదా, కానీ 15 ఎందుకు అయిందంటే ఇక్కడ మనకి జాయినింగ్ అనేది వెర్టికల్ గా జరిగింది. వెర్టికల్ కలెక్షన్ మీద కాలమ్స్ బేస్డ్ ఆన్ జాయినింగ్ కండిషన్. ఓకే, ఇక్కడ బేస్డ్ ఆన్ జాయినింగ్ కండిషన్ అంటే ఇక్కడ మీకు EMP table 15 rows ఎక్స్ట్రాక్ట్ అయినాయి. From the DBT table, how many number of rows are extracted from the DBT table? 4 rows extract. 4 rows from the DBT table and 15 rows from the EMP table. And ఇక్కడ మనకి జాయినింగ్ ఎలా జరుగుతుంది, మనకి based on common column. Based on common column, we applied join condition, the join transformation. Okay. Then the situation here, how many number of rows we are expecting? Only 15 rows based on detailed source. Based on the detailed source, we can get the 15 rows only. So that 15 rows are inserted the target with the reference of DBT table. Okay, DBT table reference తీసుకొని మీకు డేటా లోడింగ్ అనేది జరిగింది. దీంట్లో మీరు డేటా ప్రివ్యూ చేసుకోవచ్చు. అంటే ఇన్పుట్ ఈజ్ ఫర్ జాయినర్ ఇస్ 2 sources, అవుట్పుట్ ఇస్ ఓన్లీ 1.
ఇది వెర్టికల్గా జరిగింది అనమాట. ఇక్కడ వరకు మనకి ఈఎంపీ అయితే ఫ్రమ్ డిపార్ట్మెంట్ నెంబర్ టు లొకేషన్. దిస్ ఫర్ డిబిటీ. ఓకేనా, ఇది జాయినర్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసింది ఏంటంటే జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ టు జాయిన్ ది రిలేషన్ లెట్ అవైలబుల్ టూ సోర్సెస్, వన్ ఇస్ మాస్టర్ అండ్ అనదర్ వన్ ఇస్ డీటెయిల్ బేస్డ్ ఆన్ ది జాయిన్ కండిషన్. ఓకే, ఇక్కడ మీకు జాయినర్ ఏం జరిగింది, ఇక్కడ మనకి ఓన్లీ match rows వచ్చినాయి. Here we got only 15 match rows from the joiner transformation. That 15 match rows are inserted to the target also. Okay. ఈవినింగ్ ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా? ఈవినింగ్ అరౌండ్ మనకి 7:30 అట్లాగా. ఓకే అండి. పాసిబిలిటీ ఉంటే కనుక ఈవినింగ్ కనెక్ట్ అవుదాం. 7:30 కనెక్ట్ అయితే మీకు ఏంటంటే మీరు నంబర్ ఆఫ్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటే నేను మాట్లాడే ఇది జనరలైజ్ చేసి మాట్లాడుతూ ఉంటాం కదా, ఈ టెక్నికల్గా అంటే టెక్నికల్ టెర్మినల్స్ అవి కొంచెం అర్థం అవడానికి టైం పడుతుంది అన్నమాట. మీకు కొంచెం పడుతుంది, ఇంకా మీకు ఒక 3-4 సెషన్స్ పడతాయి అన్నమాట. 3-4 సెషన్స్లోనే మీకు ఐడియా వస్తుంది. ఓకే, అండ్ ప్యారలల్గా మీరు కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈవినింగ్ కనెక్ట్ అవుతాం. ఓకే, అందులో నేను వీడియో కూడా ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత వీడియో షేర్ చేస్తాను మీకు. సరే అండి, ఇది మీటింగ్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే. ఓకే. ఓకే.